తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయంటూ సిపిఐ నేత నారాయణ అన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరైనవేనంటున్న నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయాలపై మాట్లాడేందుకు సిపిఐ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉండే రాజకీయాలు, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మేము మరొకసారి అధికారంలోకి వస్తే అధికారులు అంతు చూస్తాం, రాజకీయ నేతలు అంతు చూస్తామంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే వ్యాఖ్యలను తెలంగాణలో కేటీఆర్ ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ కూడా మేము టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామంటున్నారు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతు చూస్తామంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఈ మూడు అంశాలను మీరు ఎట్లా చూస్తారు? నీ నేర్పిన విద్య నిరజాక్ష అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అర్థం పడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ఎవరు మర్చిపోరు. 4 మాటలు ముఖ్యమంత్రి చేసిన వాడిని తీసుకెళ్ళి ఛార్జ్షీట్ లేకుండా అరెస్ట్ చేశారు. మంత్రిని శ్రీకాకుళం నుంచి గురేని తీసుకొచ్చారు. ఇట్లా చాలా చెప్పచ్చు. ఇప్పుడు వీళ్ళు అట్లా చేస్తాను అంటున్నారు, కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు మొత్తం బయటపడుతున్నాయి. సాక్ష్యాధారాలతో బయటపడుతున్నాయి, డబ్బులతో సహా బయటపడుతున్నాయి, వీడియోలతో సహా బయటపడుతున్నాయి. అలాంటప్పుడు ఇంక చట్టం తన పని చేసుకోకపోతే ఎదుగుతుంది. ఇవన్నీ కూడా ప్రసాదం చర్యలు రాసుకుంటే మీరు చేయడానికి అన్ని 1% కూడా లేదు. అది చేయాలని ఉద్దేశం కాదు. ఎప్పుడు కానీ రాజకీయాలలో రాజకీయ పరిష్కారం జరగాలి తప్ప ఇలాంటి మంచిది కాదు. ఆ విషయంలో ఒక దౌర్జన్యం జరుగుతున్న మాట వాస్తవం. అదే కంటిన్యూ అవుతా ఉంది. తెలంగాణ ఆంధ్రలో ఈ దౌర్జన్యాలు వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు చేసినా కూడా అవినీతి కింద మాత్రం వైసీపీ ఏం చేశారు, వీళ్ళు అదే చేసుకుంటున్నారు, అదే బాట నడుస్తున్నారు. అంటే ఒకరికి చెప్పంటే వాళ్ళ బూట్లను కాల్ పెట్టేశారు. అది దానికి సంబంధించి. తెలంగాణకు సంబంధించి ఇక్కడ బీసీ కార్డులు ఒకటి ఉపయోగపడుతుంది. కాకపోతే అమ్మ బీసీ కార్డు వేసుకుని నెత్తిన తిరుగుతూ ఉంది. బీసీల మీద ఎప్పుడు ప్రేమ తెలియదు. మరి వాళ్ళ పార్టీ ఏం చెప్తుందో తెలియదు. ఆమె ఏ పార్టీకి చెప్పని చేస్తుందో తెలియదు. అది వేరు. ఇక్కడ బెదిరింపులు కూడా మేము వచ్చినాక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిపక్షంలో ఉండింది. మేము వస్తే ఇటు చేస్తామని వాళ్ళేం చెప్పలే. వచ్చిన తర్వాత అన్ని బయటపడుతున్నాయి. తర్వాత మేము అధికారులకు వస్తే చంపేస్తాం కునేది పొలిటికల్ చేసుకోండి. ఇప్పుడు బాగాలి దాన్ని. అది కేవలం రాజకీయ బ్లాక్మెయిల్గా వస్తూ ఉంది. రాజకీయ బ్లాక్మెయిల్ టీఆర్ఎస్ బరితెగించేస్తారు. నిరాశ నిస్పృహ నుంచి వాళ్ళు చూస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఫైట్ చేసుకోమని చెప్పండి, అంతేగాని ఇది కాదు. తర్వాత రాహుల్ గాంధీ ఎన్నికలు చెప్పాడు. నిజమే, ఎన్నికల కమిషను మోడీ కనుసన్నాలు నడుస్తూ ఉంది. మోడీ పెంపుడు పెప్పిలాగా పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. బీహార్లో లక్షల ఓట్లు తొలగిస్తారా? ఎప్పుడు ఏం ఎన్నికలు పెట్టాలో ఎన్నికలు పెట్టకూడదో పిఎం ఆఫీస్ డిసైడ్ చేస్తే ఎన్నికల కమిషన్ చేస్తా ఉంది. దానివల్ల ఎన్నికల కమిషన్ దిగజారిపోయింది. అది ఎన్నికల కమిషన్ చెప్పడానికి సిగ్గేస్తుంది. దాని గురించి ఎన్ని మాటలు తిట్టినా కూడా తప్పేం లేదు. ఇది పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినే తిరిగి ప్రతిపక్ష హోదాకు వెళ్ళిన తర్వాత బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాల్పడుతుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్పడుతున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.